హరే కృష్ణ. ఈ భౌతిక ప్రపంచంలో మనిషి ప్రతిరోజు పరుగులు తీస్తున్నాడనమాట. ఎందుకు పరుగులు తీస్తున్నాడు అంటే, ఆనందంగా జీవించడానికి, సుఖంగా ఉండడానికి, మరి శాంతిగా ఉండడానికి ప్రతిరోజు 24 గంటలు పరుగు తీస్తున్నాడు. అది ఈ ఆనందం, సుఖం, శాంతి ఎలా కలుగుతాయని ఆలోచిస్తున్నాడు. ఏ విధంగా అంటే, ఎక్కువగా డబ్బు ఉంటే నేను శాంతిగా ఉండొచ్చు అనుకుంటాను. ఆనందంగా ఉండొచ్చు అనుకుంటాను. మరి దాంతో పాటుగా ఎక్కువ ఆస్తులు ఉండడం వల్ల ఆనందంగా ఉండగలను అని అనుకుంటుండనమాట. అదేవిధంగా ఎవరైతే గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంగత్యం, వాళ్ళతోటి సంబంధంగా కలిగి ఉండడం ద్వారా నేను ఆనందంగా, శాంతిగా, సుఖంగా ఉండగలను అనుకుంటాను. కానీ ఎక్కువగా డబ్బున్నా కూడా వాళ్ళ లోపల శాంతి, సుఖం, ఆనందం అనేది లేదు. అదేవిధంగా ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు సుఖంగా, ఆనందంగా లేరు. మరి ఎక్కువగా అందరితోటి సంబంధం కలిగి ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా లేరు. ఎందుకు ఆనందంగా లేరంటే, ఇది శాశ్వతమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది, శాంతి, సుఖం ఎక్కడ దొరుకుతుందనేది తెలియక. అయితే మరి ఈ ఆనందం, శాశ్వతమైన ఆనందం, శాంతి, సుఖం మరి ఎలా లభిస్తాయో తెలుసా? అయితే మనకు పూర్వమే 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు ఈ శాశ్వతమైన ఆనందం, సుఖం, శాంతి ఎలా కలుగుతాయో మనకు ఆయన భగవద్గీత ద్వారా మనకు తెలియజేయడం జరిగిందనమాట. అది వచ్చేసి భగవద్గీత 2వ అధ్యాయం 66వ శ్లోకంలో మనకు ఈ విధంగా చెప్తారనమాట. నాస్తి బుద్ధిరయుక్తస్య నచ యుక్తస్య భావన నచ భావయత శాంతిర్ అసంతస్య కుతో సుఖం. అంటే దీని యొక్క అర్థం ఏందంటే, ఎవరైతే భగవంతునితో సంబంధం కలిగి ఉండడో వాడు శాశ్వతమైన ఆనందం గానీ, దివ్యమైన బుద్ధి గానీ, స్థిరమైన మనసు గానీ కలిగి ఉండడనమాట. ఎప్పుడైతే భగవంతుని సంబంధం కలిగి ఉంటాడో అతను శాశ్వతమైన ఆనందం, దివ్యమైన బుద్ధి, స్థిరమైన మనసును కలిగి ఉంటాడు అని చెప్పేసి ఈ శ్లోకంలో భగవంతుడు మనకు తెలియజేసింది. అయితే ఈ ఆనందం, శాంతి, సుఖము ఇవి ఎలా అంటే ధనంతోటి వీటిని మనం కొనలేము. మరియు ఇతరుల నుంచి కూడా మనం వాటిని పొందలేమనమాట. ఒకవేళ ధనంతోటి కొన్నామనుకోండి, మరియు ఇతరుల వ్యక్తుల నుంచి మనకు లభించిందనుకోండి, కానీ ఇది కొంతవరకే నిలిచి ఉంటుందన్నమాట. అంటే శాశ్వతమైనది కాదు. శాశ్వతంగా ఉండలేదన్నమాట. ఏదో కొద్ది రోజులు మాత్రమే దీన్ని మనం ఆనందంగా ఉండగలుగుతాం. శాశ్వతమైన ఆనందం కానీ మనకు లభించదు. అందుకే భగవంతుడు చెప్తున్నాడనమాట. ఎవరైతే భగవంతుని సంబంధం కలిగి ఉంటామో అప్పుడు శాశ్వతమైన ఆనందం, శాంతి, సుఖం అనేది ఉంటుందన్నమాట. అయితే దీంతో పాటుగా ఏందంటే, మనం మరి అంటే భగవంతునితోటి సంబంధం ఎలా కలిగి ఉంటాము అంటే, భగవంతుడు చెప్పినటువంటి ఏదైతే జీవన మార్గం ఏదైతే ఉంది కదా, అంటే భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాధారంగా జీవితాన్ని ఎవరైతే గడుపుతారో, అంటే భగవంతుడు చూపిన విధంగా తన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో ఆ విధంగా జీవించినప్పుడే ఈ శాశ్వతమైన ఆనందం, శాంతి, సుఖం అనేది కలుగుతాయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మరి ఇవి ఎలా వస్తాయంటే, ఎప్పుడైతే భగవద్గీత పఠనం చేయడం, అంటే భగవద్గీత చదవడం వల్ల, మరియు భాగవతం చదవడం వల్ల, మరియు శాస్త్రాధ్యయనం చేయడం వల్ల, శాస్త్ర పఠనం చేయడం, వేదాలను పఠనం చేయడం ద్వారా ఈ నిజమైన శాశ్వత ఆనందం అనేది మనకు లభిస్తుందని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరైనా సరే శాంతి, సుఖం కావాలని ఎవరికి ఉండదనమాట. ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు. కానీ మనిషికి ఇవి నిజంగా భౌతికంలో పడి భౌతిక విషయాలతోటి మనకు ఆనందంగా కలుగుతుంది భౌతిక విషయాలపైన మనిషి పరిగెడుతున్నాడనమాట. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా భగవంతునితో సంబంధం కలిగి ఉంటామో ఇవి నిజమైనటువంటి ఆనందం కానీ మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు
మన మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే భగవద్గీత పఠనం చేయాలి. భగవద్గీతను మన జీవనంలో తీసుకురావాలనమాట. అదేవిధంగా భాగవతం చదవాలి. అంటే భాగవతంలో వచ్చేసి ఎవరైతే భక్తులున్నారో వాళ్ళు భగవంతుడిని ఎలా సేవించారనేది ఉంటుంది. మరియు వేదాలు మనిషి ఏ విధంగా జీవించాలి, భగవంతుడు నచ్చే విధంగా ఏ విధంగా జీవించాలి అనే దాని గురించి మనకు వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ చెప్తున్నాయన్నమాట. అయితే ప్రతి ఒక్కరు మనం ఇలాంటి జీవనాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే. అయితే దాంతో పాటుగా ఏందంటే ఈ విషయం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ నుంచి కోరుకునేది ఇదే. హరే కృష్ణ.